హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం ఫిష్ వెంకటేష్ గారి గురించి అయితే తెలుసుకుందాం. ఆయన చనిపోయాడు కదా, ఎలా చనిపోయాడు, ఎక్కడ పుట్టాడు, ఎలా ఎదిగాడు, ఏ ఇండస్ట్రీలో ఎదిగాడు, ఎప్పుడు సినిమా తీశాడు, ఏ సినిమాలు తీశాడు అనేది అయితే చూసుకుందాం. ఈరోజు టాలీవుడ్లో విషాదం చిమ్మింది. హాస్య నటుడు ఫిష్ వెంకటేష్ ఇక లేరు. ఫిష్ వెంకటేష్ గారి అసలు పేరు మంగళపల్లి వెంకటేష్. ఆయన 1991 ఆగస్టు 3వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో పుట్టారు. సాధారణ కుటుంబం, ఆర్థిక బలహీన స్థితి. తరువాత కుటుంబం మొత్తం హైదరాబాదుకు వలస వెళ్ళింది. వెంకట్ గారు చిన్ననాటి నుండే జీవనోపాధి కోసం వివిధ పనులు చేశారు. చేపల మార్కెట్లో కూడా పని చేశారు. అందుకు ఆయన పేరు ముందు ఫిష్ అన్న బిరుదు వచ్చింది. సినిమా పట్ల ఆయనకి బాగా ఆసక్తి ఉండేది. వారపు కిరాణా దుకాణం, మార్కెట్లో పనులతో పాటు చిన్న చిన్న ఆడిషన్లో పాల్గొంటూ ఉంటారు. 2000 సంవత్సరంలో సమ్మక్క సారక్క అనే సినిమాతో తన కెరియర్ ప్రారంభించారు. అక్కడి నుండి ఒక్కొక్క సినిమాలో చిన్న పాత్రలు దక్కించుకుంటూ తెలుగు సినిమాల్లో ప్రేక్షకుల మనసు దోచేశారు. ఖుషి, బన్నీ, ఆది, అదుర్స్, గబ్బర్ సింగ్, డీజే టిల్లు వంటి ప్రముఖ సినిమాలో అతని డైలాగ్ డెలివరీ తెలంగాణ భాష మాటల్లో నవ్వులు పూయించారు. గత కొన్ని నెలలుగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. 2 మూత్రాశయాలు పూర్తిగా ఫెయిల్ అయ్యాయి. డయాలసిస్ మీద జీవితం సాగుతుంది. చివరి 6 రోజుల్లో హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్ మీద చికిత్స పొందుతూ ఆయన జూలై 18, 2025 ఈరోజు ఉదయం ఆయన కన్నుమూశారు. వెంకట్ గారి వయసు 53 సంవత్సరాలు.